ప్రభాకరరావు గారు, నేను, శరత్చంద్ర గారు మేము ఈ జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాము. సారు మేలో రిటైర్ కావడం జరిగింది. గంగాధర మండలము ఉద్యారం హై స్కూల్లో. ఆ పాఠశాలను మనకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయినారు. పరిశుభ్రతలో కానీ, సంఖ్య పెంచడంలో కానీ వినూత్నమైన పథకాలతో తీసుకుపోవడం జరిగింది. అసలు బడిబాట అంటే మా జిల్లా లెవెల్లో బడిబాట అంటేనే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది ప్రభాకరరావు సారు. ఎందుకంటే అతను అవలంబించిన పద్ధతులు, అతను ఒక గంగాధర మండలంలో రోల్ మోడల్గా తీసుకొని సంఖ్య పెంచిన విధానము, రోజుకొక ఊరు చొప్పున. అప్పుడు కలెక్టర్ సపోర్ట్ తీసుకున్నారు, అసిస్టెంట్ కలెక్టర్ సపోర్ట్ తీసుకున్నారు. అందరికీ రోల్ మోడల్గా ఉండి వారి పద్ధతులే మొత్తం జిల్లా అన్ని మండలాల్లో ఆదర్శంగా అయినాయి. ఆ విధంగా ఇప్పటికీ స్టిల్ ఆ పద్ధతులే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి సారు మా డిఓ ఆఫీస్లో కూడా పనిచేసిండు. డిఓ ఆఫీస్లో కూడా పనిచేసి పాత మనకు ఇరెస్ట్ వైల్ కరీంనగర్లో కూడా పనిచేయడం జరిగింది. దాని తర్వాత సారు అందరితోటి ఎలాంటి శత్రుత్వం లేకుండా మంచిగా ఉన్నాడు. కాబట్టి సారు రిజల్ట్ తేవడం కానీ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కానీ బోధన చేయడం కానీ, ముఖ్యంగా టీచర్లతోటి సమయస్ఫూర్తిగా ఉండి మంచి రిజల్ట్ తేవడంలో సార్ ఎంతో మనకు సేవలు చేశాడు. మండలంలో కూడా ఎందరికో ఆదర్శమైండు. మా ఉపాధ్యాయులలో కూడా చాలామందికి ఆదర్శమైండు. అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఇక రిటైర్మెంట్ తప్పదు కాబట్టి మనకు 61 ఇయర్స్ వచ్చినాయి కాబట్టి సార్ దిగిపోవడం జరిగింది. కానీ సార్ పనిచేయడంలో మాత్రము వెనుకంజ ఏం లేదు, వెనుకంజ లేదు. కాబట్టి సార్ యొక్క రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు ఇదే విధంగా ఆరోగ్యం పరంగా కానీ సుఖశాంతులతో ఉండాలని, మరి మన కమ్యూనిటీ ప్రకారంగా మా పాఠశాలలో కూడా మా సంఘం తరపున కూడా సార్ ముఖ్య సలహాదారు, చీఫ్ అడ్వైజర్ సారు. అదేవిధంగా సేవలు కొనసాగించాలని నేను వారిని మరొకసారి హృదయపూర్వకంగా వారిని కోరుచున్నాను, అభినందిస్తున్నాను.